లూకాసు సువార్త 12వ అధ్యాయము 6, 7 వచనాలు చూస్తాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. 5 పిచ్చుకలు అంటే తెలంగాణ భాషలో పిట్టలు అంటారు కదండి. అంటే 5 రకాల పిట్టలని 5 పిట్టలను కొంటే కనుక 2 కాసులు ఖర్చు అవుతుందండి. అంటే ఈ కాలంలో నేను గూగుల్ చేసి కనుక్కొని చూస్తే అక్కడ 100 నుంచి 200 రూపాయలు ఖర్చు, అంటే 500 ఆల్మోస్ట్. అయితే ఆ చిన్న వాటిలో ఒక్కటైనను కూడా దేవుడు మరవడంట. అయితే నెక్స్ట్ వర్స్లో చాలా అద్భుతమైన మాట ఉంది. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మన తల వెంట్రుకలు ప్రతి ఒక్కటి లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మొట్టమొదటిది. తర్వాత శ్రేష్ఠులు కాబట్టే మన తల వెంట్రుకలు లెక్కించబడినాయంటే ప్రతి క్షణం కూడా మనం చూస్తున్న దేవుడు. అందుకే భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. బైబిల్ గ్రంథంలో 365 రోజులు ఒక సంవత్సరానికి ఉంటుంది కదండి. 365 సార్లు భయపడకుడి అనే పదం రాయబడినదండి. అది ఎవరి కోసం అంటే మన కోసమే. హల్లెలూయా. పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు, ఎందుకంటే ఆయన లాంటి వారము కదా. హల్లెలూయా. ఆదిలో సృష్టి చేయక మనము దేవుడే అనుకున్నాడు కదా, మన స్వరూపమందు మానవుని చేయుదుము. అందుకే బహుశా మనము చాలా శ్రేష్టమైన వారు. మనం కొద్దిగా ఏదైనా లెక్క పెట్టాలంటే చాలా కష్టమవుతుంటుంది, కానీ దేవుడు కదా. అంటే ప్రతి వెంట్రుకను, మన తల మీద వెంట్రుకను లెక్కించే దేవుడిని సమస్యలను చూస్తున్నాడు, దానిలోంచి బయటికి తెస్తున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాడు. ఈ క్రిస్మస్ మాసంలో గొప్పదైన ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలోకి గొప్పదైనటువంటి అబ్రహాం ఆశీర్వాదంతో నువ్వు దూసుకుంటూ వెళ్ళుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.